రైట్. అంటే ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మేడం. అంటే ఏజ్ గ్రూప్‌తో సంబంధం లేకుండా హ్మ్. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ప్రతి ఒక్కరి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది. సోషల్ కరెక్ట్. మీడియాకి బాగా అడిక్ట్ అయిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దీనికి ప్రధాన కారణాలంటే ఏం చెప్పాలంటారు? గతంలో మనం చూసినట్టయితే టీవీ సీరియల్‌లు కావచ్చు, సినిమాలు కావచ్చు, లేదంటే బయట నలుగురు ఎదురు కూర్చొని కబుర్లు చెప్పుకునే సిట్యుయేషన్ నుంచి ఇప్పుడు మొత్తం చేతిలోనే ప్రపంచం అంతా వచ్చేసిన సందర్భాన్ని. దీన్ని ఎంతవరకు కంట్రోల్ చేసే సాధ్యం ఉంటుందంటారా? సాధ్యమవుతుందంటారా? మీరు చెప్పిన క్వశ్చన్ కండి కరెక్ట్ ఆన్సర్ అయితే లేదు. హ్మ్. ఓకే. సాధ్యం అవుతుందా అంటే అగైన్ మన సెల్ఫ్ డిసిప్లిన్. ఓకే. అది పిల్లలు అయ్యుండొచ్చు, పెద్దవాళ్ళు అయ్యుండొచ్చు. సెల్ఫ్ డిసిప్లినే అండి. ఎందుకంటే ఎక్కడో ఎవరో కూర్చొని కంట్రోల్ చేయరు. ఎందుకంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మైండ్ సెట్ మనతోటే ఉంది. అవును. నా మైండ్ సెట్, నా థింకింగ్ ప్యాటర్న్ అంతా కూడా ఎవరిది వాళ్ళతోటే ఉంటుంది. సో ఒకప్పుడు ఏంటంటే మీరు అన్నారు ప్రతి పిల్లాడి చేతిలో మొబైల్ ఉంటుంది, పెద్దవాళ్ళ చేతిలో మొబైల్ ఉంటుంది, ఏజ్డ్ పీపుల్ చేతిలో కూడా మొబైల్సే ఉంటున్నాయి. సో ఒక ఇంట్లో చూస్తే అందరి చేతిలో మొబైల్స్ ఉంటాయి, మాటలు తగ్గిపోయాయి. సో అందుకని ఇప్పుడు ఏం చేశారంటే సైకలాజికల్ డిజార్డర్స్లో మొబైల్ అడిక్షన్ కూడా యాడ్ చేశారు. ఓకే. ఇదివరకు ఏంటి ఆల్కహాల్ అడిక్షను, లేకపోతే డ్రగ్ అడిక్షన్ ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు మొబైల్ని కూడా అడిక్షన్లోకి మార్చారు. అంటే స్క్రీన్ అడిక్షన్ అంటే అనేబుల్ టు కంట్రోల్, అంటే దాన్ని చూడకుండా కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే. అంటే మీరు రీల్స్ ఇలా 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 మీరు ఏమంటారు స్క్రోల్ చేస్తూనే వెళ్ళిపోతాం. దానికి ఒక లిమిట్ లేదు, ఆ టైం బౌండ్ లేదు. సో ఆటోమేటిక్గా సైకలాజికల్గా ఇదవుతున్నారు. సో దానికి ఓన్లీ వన్ రీజన్ ఏంది, ఒక రీల్కి 30 సెకండ్స్ ఎందుకు పెడుతున్నారు, 1 మినిట్ ఎందుకు పెడుతున్నారు, 3 మినిట్స్ వీడంటే అటెన్షన్ స్పాన్. ఓకే. అటెన్షన్ స్పాన్ని మంచికి చెడుకు రెండింటికి వాడుతున్నారు. ఓకే. ఓకే. సో కాబట్టి అక్కడ ఏమవుతుంది, ఒక హ్యాపీనెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. వీఆర్ ఎవ్రీబడి హ్యూమన్ బీయింగ్స్ కదండి. సో అలాంటప్పుడు నా హార్మోన్ హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా నాకు ఆ హ్యాపీనెస్ కోసమని ట్రోల్ చేస్తూనే ఉంటాం. కానీ ఆ డోపమైన్ కానీ హ్యాపీ హార్మోన్ కానీ పాజిటివా నెగిటివా అన్నది అందరికీ అవగాహన ఉండట్లేదు. ఓకే. ఓకే. యాక్చువల్గా ఆ టైంలో ఆ సెకండ్లో హ్యాపీ ఫీల్ అవుతున్నారు, కానీ యాక్చువల్గా అది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా, ఓకే, సో లేదా ఒక మంచి యాక్టివిటీ, ఒక లెర్నింగ్, నేను ఒక మంచి స్కిల్ నేర్చుకొని, ఒక యాక్టివిటీ నేర్చుకొని, ఒక దాంట్లో నేను ఒక విజయం సాధించడము, సక్సెస్ అవ్వడము, అచీవ్ అవ్వడము, లేదంటే ఒక స్పోర్ట్స్లో గేమ్లో విన్ అవ్వడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము, వీటి ద్వారా డోపమైన్ రిలీజ్ అవ్వాలి యాక్చువల్గా. రైట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఏం చేస్తున్నారు అంటే ఎక్సర్సైజ్ లేదు, వాకింగ్ లేదు, ఒక స్కిల్ని నేర్చుకోవడము, ఒక టాలెంట్ నేర్చుకోవడము, ఒక ఏరియాలో ఎక్స్పర్ట్ అవ్వడము, దాని ప్లేస్లో ఇలా స్క్రోల్ చేయడము, మీడియాని చూడడము, నెగిటివ్ కంటెంట్ని చూడడము, ఇది హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. కానీ బట్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ నెగిటివ్లీ. అది వాళ్ళకి అర్థం కాదు. అంటే దే ఆర్ ఇన్ ట్రాప్ యాక్చువల్లీ, సైకలాజికల్లీ ట్రాప్ అయి ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఎక్కువగా పాజిటివ్ న్యూస్ కంటే కూడా, అంటే పనికొచ్చే అంశాల కంటే కూడా ఉపయోగం లేని అంశాలకి ఎక్కువగా వ్యూవర్షిప్స్ కూడా వస్తూ ఉన్నాయి. కారణాలు ఏంటి అంటే ప్రజల మైండ్ సెట్ ఏ రకంగా ఉంటుంది, ఆ రకంగా తయారు చేస్తున్నారా? యా, ఒకటి ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. దీన్ని ఏమంటారంటే బ్రెయిన్ సైన్స్ అంటారు. ఓకే. సో ఒకటి ఏంటంటే ఎక్కడికైనా కూడా పాజిటివ్ కంటే నెగిటివ్కి ఏమవుతుందంటే ఆ మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. అంటే అట్రాక్షన్. ఇప్పుడు మీరు గమనిస్తే మంచి జరుగుతుంది అన్న దానికంటే ఒక మంచి స్పీచ్ ఎక్కడో జరుగుతుందంటే ఎవరు వెళ్ళరు. అక్కడ ఏదో సంథింగ్ ఎవరు ఇద్దరు కొట్టుకుంటున్నారంటే అందరు గుమికూడతారు. అంటే ఏంటిది, జనరల్గా నెగిటివ్ అనేది అట్రాక్షన్ ఎక్కువగా ఉండేది. ఓకే. ఇప్పుడు మీకు బంగారం ఉందనుకోండి, బంగారం పక్కన పెడితే అతుక్కోదు. మీరు ఒక అయస్కాంతం తీసుకొచ్చి ఇనుముని అలా పెట్టారనుకోండి, మ్యాగ్నెట్ అతుక్కుంటుంది. అంటే నెగిటివ్కి ఈ మ్యాగ్నెటిక్ పవర్ అనేది చాలా ఎక్కువ. ఓకే. సో ఇప్పుడు ఇది అవగాహనలోకి రావాలి. ఇప్పుడు దీని నుంచి ఎలా బయటకు పడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్కి ఒక అవగాహన ఉండాలి. నెగిటివ్ అనేది అట్రాక్ట్ చేసుకునేది. సో నేను నా థాట్స్ కానీ, నా థింకింగ్ ప్యాటర్న్ కానీ, నా ఎమోషన్స్ కానీ నా కంట్రోల్లో లేవు. నాకు ఏ థాట్ వస్తే, ఏ ఎమోషన్ వస్తే, ఏది కనపడితే అటు వెళ్ళిపోతున్నప్పుడు లైఫ్లో నేను ఆటోమేటిక్గా నాకు ఏమీ ఉండదు. రైట్. సో కాబట్టి బేసికల్గా నెగిటివ్కి అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు అందుకే వాళ్ళ టైటిల్స్ చూస్తే నెగిటివ్ టైటిల్సే పెడతారు, లోపల ఏమీ ఉండదు కంటెంట్. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ క్యూరియాసిటీ. అరే ఏమైందో తెలుసుకుందాము, ఏం జరిగిందో తెలుసుకుందాం, ఇంతకు ఫైనల్గా ఏమైంది. అసలు ఈ నెగిటివ్ అనేది అట్రాక్టివ్ పవర్ ఉంటుంది. సో ఈ టెండెన్సీ అది, హ్యూమన్ బీయింగ్ టెండెన్సీ అది. సో ఈ టెండెన్సీని కంట్రోల్ చేసుకోవడం ఎలాగా, మేనేజ్ చేయడం ఎలాగా, ఇది స్కిల్. ఓకే. ఎమోషనల్ స్కిల్స్ ఇవన్నీ కూడా.
ఓకే, సో దీనికి ట్రైన్ అవ్వాలి మనం. బ్రెయిన్ ఆటోమేటిక్గా ఎలా వెళ్ళడం కాదు, మనము ట్రైన్ చేసుకోవాలి దాన్ని. ఓకే, సో కాబట్టి ఏంటంటే ఈ నెగిటివ్ అనే దాన్ని ఆటోమేటిక్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు. దెర్ ఆర్ సమ్ పీపుల్ దాన్ని కంట్రోల్ చేసుకొని పాజిటివ్ కంటెంట్ వైపు కూడా వెళ్తారు. సో అందుకని ఏంటంటే చాలామందికి అవగాహన లేదు, నేను నెగిటివ్ చూస్తున్నాను దానివల్ల నాకేమైనా ఇంపాక్ట్ ఉండదు, జస్ట్ కనపడ్డదే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ దే ఆర్ ఓపెనింగ్ దట్ వన్, దే ఆర్ వాచింగ్ దట్ వన్.